పోలింగ్ కౌంటింగ్ మధ్య 20 రోజుల సమయం ఉండడంతో బెట్టింగ్లు పీక్ చేరుకున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ బాబులు దృష్టి సారించారు. ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై పోలింగ్ కు ముందు బెట్టింగ్లు జరగగా పోలింగ్ అనంతరం మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాలు మెజార్టీలపై పందాలు కాశారు. దీంతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీకి 240 సీట్లకు మించి రావని కొంతమంది, ప్రధాని మళ్లీ మోడీయేనని మరికొంతమంది బెట్టింగ్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై విచిత్రమైన బెట్టింగ్లు సాగుతూనే ఉన్నాయి. 4వ తేదీ వరకు కౌంటింగ్ సమయం ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ చూసి కూడా మరికొంతమంది బెట్టింగ్లు వేస్తున్నారు. ఈ బెట్టింగ్ల విలువ 30,000 కోట్ల నుంచి 32,000 కోట్ల రూపాయల వరకు ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని హీట్ ఎక్కించాయి. పాలకులను మార్చే దిశగా ఈ ఎన్నికలు సాగాయని, కూటమి పక్షాలు సమన్వయంతో పనిచేయటం, క్యాంపెయిన్ మేనిఫెస్టోలో వైసీపీ టీలా పట్టంతో యుద్ధానికి ముందే పరాజయాన్ని అంగీకరించినట్లయిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. పోలింగ్ ముందు నుంచి ఏపీలో బెట్టింగ్లు పతాక స్థాయికి చేరాయి. కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్లు వేశారు. పోలింగ్ జరిగే వరకు కూడా ఇలాంటి బెట్టింగ్లు ఎక్కువగా జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం ఈ బెట్టింగ్లు తగ్గిపోయాయి. కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో అనేక మంది ఆఫ్ ది రికార్డుగా చెప్పడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై పందాలు సాగాయి. రాష్ట్రంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబుకు ముగ్గురికి కలిపి వచ్చే మెజార్టీ కంటే పులివెందుల్లో జగన్ కు ఎక్కువ వస్తుందని వైసీపీ నేతలు అనేక మంది పందాలకు దిగారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో అధ్యయనం చేసిన కూటమి సానుభూతి పరులు ఈ బెట్టింగ్ కు కూడా సిద్ధం కావడంతో వైసీపీ వెనక్కి తగ్గింది. టీడీపీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా టీడీపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదని, కొంతమంది కూటమిలోని జనసేన బీజేపీతో కలిపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మరికొంతమంది బెట్టింగులు వేశారు. టీడీపీ, వైసీపీ తరపున పందాలు వేసేవాళ్లు 1కి 2 రూపాయలు అంటూ పందాలు వేస్తున్నారు. పొలాలు, బంగారం, నగదు పందాల్లో వడ్డుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంతో పాటు కూటమిలోని జనసేన, బీజేపీ గెలిచే స్థానాలపై కూడా పందాలు విపరీతంగా జరుగుతున్నాయి. జనసేన మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లలో పోటీ చేయగా జనసేనకు అసెంబ్లీలో 10 స్థానాలకు మించి రావని కొంతమంది, 15 వస్తాయని మరికొంతమంది బెట్టింగ్లు వేశారు. వీరితో పాటు బీజేపీ స్థానాలపై కూడా భారీగా బెట్టింగ్లు జరిగాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపోటములపై కూడా పందాలు వేశారు. ఇక పులివెందుల్లో జగన్, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీపై కూడా పందాలు జరిగాయి. మరికొంతమంది ఎగ్జిట్ పోల్స్ ను చూసి కూడా పందాలు వేయటం ప్రారంభించారు. సత్తా మార్కెట్లో 32,000 కోట్ల రూపాయల పందాలు జరిగితే అందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలపైనే జరిగాయని కూడా చెబుతున్నారు. ఈ ఎన్నికలు జగన్ ఉండాలా, పీఠం దిగాలా అనే అంశంతో పాటు జగన్, చంద్రబాబులో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే మరో అంశంపై మాత్రమే బలంగా జరిగాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఏపీ ఎన్నికలు ఈసారి సత్తా మార్కెట్ ను ప్రభావితం చేశాయి.